11 నుంచి 13. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుంచి 13 వరకు. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. ప్రార్థన. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, నీ దాసులమైన మేమందరం ఏకీపించి నీ సన్నిధికి వస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు. ఈ లేఖనంలోంచి మీరు మా అందరితో మాట్లాడండి. మాకు వినుబుద్ధిని, గ్రహించు హృదయాన్ని దయచేయండి. నిదాసులమైన మేము గ్రహించిన ఉపదేశాన్ని పాటిస్తూ నిత్యరాజ్యానికి వారసులే కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గత కొన్ని వారాలుగా ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే, నూతన నిబంధన సేవా విధానం ఎలా ఉంది అంటే, ప్రజలు అనగా విశ్వాసులకు, క్రైస్తవులకున్న భ్రమ అంటే, ఎక్కడైనా సరే ఒక సంఘం స్థాపించేసి నలుగురిని పెట్టుకొని వాక్యం చెప్తా ఉంటే వీడు సేవ చేసినట్టు అనేది నూతన నిబంధనలో లేదని, నూతన నిబంధనలో పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయని మనం వాటిని ధ్యానం చేస్తూ వచ్చాం. ఒకటి, అపోస్తలులు మొదలుకొని విశ్వాసులైనటువంటి శిష్యులైనటువంటి అందరూ కూడా దేవుణ్ణి సేవించే విధానం అంటే నవీన స్థితి గలవారమై, అది కూడా కొత్తదనం కరెక్టే. కానీ కొత్తదనం అంటే ఇక్కడ మీరు ఎలా తీసుకోవాలంటే రేమ, అది దేవుని మాట. ఇప్పుడు వెళ్ళి ఎర్ర సముద్రం కాడ ఎంత నిలబడినా అది పాయలు కాదు. అప్పుడు అయిందని కొంతమంది పిచ్చోళ్ళు చెప్తున్నారు, మళ్ళా ప్రార్థన చేస్తే వచ్చిందంటే. ఏం అవసరం నీకు? పిజ్జాలు, బర్గర్లు, మెక్డొనాల్డ్స్, కేఎఫ్సీలు, బిర్యానీలు ఇన్ని ఉండంగా ఇప్పుడు ఏం అవసరం మనకి? వంటిల్లు ఉండే, గ్యాస్ ఉండే, బియ్యం ఉండే, సరుకులు ఉండే. ఇప్పుడు నువ్వు తినడానికి ఏం తక్కువైందని మన్నా రావాలి. అప్పుడు అరణ్యంలో వారి యాత్రలో ఉన్నారు కనుక వాళ్ళకి గృహము, స్థిరమైన నివాసాలు ఏమీ లేవు, ఉండటానికి అంత ఖాళీ లేదు, యాత్రనే చేయాలి. కాబట్టి దేవుడు వారికి ఆహారాన్ని కురిపించాడు. అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరుగుతాయి అని చెప్పి మన్నా అవుతుంది. దేనికి పడితే దాని వాక్యాన్ని లింకు పెట్టకూడదు. కనుక సేవ చేసే వారందరికీ మళ్ళా చెప్తున్నా, అక్కడ రాసి అన్నమాట, మనము అన్నారు. మనము అంటే అపోస్తలుడు పౌలు మొదలుకొని సంఘములో ఉన్న వారందరూ కూడా ఆత్మానుసారమైన నవీన స్థితికి వారమై సేవ చేయాలి. రెండవది, సజీవయాగంగా మన శరీరములను దేవునికి అర్పించాలి. మూడవదిగా ప్రార్థన. నాలుగవదిగా సంఘములో పరిచర్య, ఉపచారము చేయుటకు మనకు తోచింది కాదు, అది నియమించబడాలి. సేవకు ముందుగా ఇవన్నీ అందరికీ అన్నీ కాదు. సేవకు ముందుగానే అపోస్తలులు నియమించారు పరిచర్య చేస్తుంది. మీకు గత వారం చెప్పినా కదా, వాళ్ళు నియమించబడింది భోజనాన్ని పంచుటకు, కానీ వాళ్ళు ఆత్మచేత, జ్ఞానము చేత నింపబడిన వారై ఉన్నారు. అంటే ఏ పని చేసినా వారికి ఆత్మచేత, జ్ఞానము చేత నింపబడిన వారై, నాకు ఆత్మచేత నింపబడి నాకు వరాలు వస్తే, నాకు ఇంత జ్ఞానం ఉంటే నన్ను తీసుకెళ్ళి గిన్నెలు కడబెడతావేంది అనకూడదు. ఆత్మచేత, జ్ఞానం చేత నింపబడిన వారిని ఎక్కడ పెట్టాలనేది ఆ సంఘమునకు నాయకులుగా ఉన్నటువంటి వారు ఏర్పాటు చేస్తారు. దానికి మనం ఏ పని చెప్తే ఆ పని చేస్తూనే దేవుడు మనకిచ్చిన కృప చొప్పున అందరము కూడా సువార్తను ప్రకటించాలి. సూచక్రియలు, అద్భుతాలు ఎన్ని జరిగినా నీవు నియమించబడిన పని భోజనము వడ్డించటం, అది మర్చిపోకూడదు.
ఆ తర్వాత మీకు పోయిన వారం కూడా టచ్ చేసినాను, కొంచెం మీకు చూపించానో లేదు తెలియదు. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 22వ వచనం చూడండి. పోయిన వారం చూపించినది, సంఘములో సహోదరులలో ముఖ్యులు ఉంటారు. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరు గల యూదాను సీలను తమలో ఏర్పరచుకొని, చాలబ్బా, సహోదరులలో ముఖ్యులైన వారు. ఏంది ఈయన ఎక్కువ ఈయన తక్కువ అనకండి, బైబిల్లోనే రాశారు. సహోదరులు ఎవరంటే మత్తయి సువార్తలో ఏముంది, పరలోకమందున్న తండ్రి చిత్తమును చొప్పున చేయువారే సహోదరి సహోదరులు, తల్లి తండ్రి అన్నారు. వీళ్ళల్లో కూడా ముఖ్యులు ఉంటారు. అప్పుడు మీకు పోయినసారి ఉదాహరణ చెప్పిన ఏముంది, 12 మంది ముఖ్యులే. 12 మందిలో ముగ్గురులో ఒకడు. ఎవరి ప్రాధాన్యత వారికే ఉంటుంది. యెరూషలేములో ఉన్నవాడు యెరూషలేములో ఉన్నాడు, ప్రకటించేవాడు ప్రకటిస్తున్నాడు. అన్ని జనులకు వెళ్ళినవాడు అన్ని జనులు, యూదులకు వెళ్ళినవాడు యూదులకు, ఎవరి స్థాయిలో వాళ్ళు పని చేస్తూనే ఉన్నారు. అలా సహోదరులలో ముఖ్యులైనటువంటి వారిని ఎవరట, సంఘము చేత పంపబడిన వారు వీళ్ళని తీసుకొని పోతుర్రు. వీళ్ళని ఎవరు సంఘం పంపించాల, ఆల్రెడీ పంపబడిన వారు, నువ్వు రారా నాతో, మనిద్దరం కలిసి పోదామంటే నేను ప్రార్థన చేస్తా, నేను కనిపెడతా, దేవుడు చెప్తే నాకు చెప్తా. అలాంటి వేరే భక్తులు ఉన్నారు అక్కడ. ముఖ్యులకు ఉండే ముఖ్య లక్షణం ఏంటంటే పంపబడిన వాడు చెప్పే మాట వింటమే. వినండి, అక్కడ ఏం రాస్తుంది, ముఖ్యులకు ఏం చేస్తున్నారు, వీళ్ళు పంపబడిన వారు. పౌలును బర్నబాసును ఆత్మలో వీళ్ళు పంపించమంటే ప్రార్థన చేసి పెద్దలు సంఘం పంపించారు. పంపించిన తర్వాత వీళ్ళు కొంతమంది తీసుకొని వీళ్ళని తీసుకొని సేవకి వెళ్ళారు. అంటే ఏంటి, పంపబడిన వాళ్ళు కూడా సేవలో సహకారంగా ఉండడానికి, నువ్వు రామ్మా, నువ్వు రా నాతో పాటు రా అంటే నేను ప్రార్థన చేస్తా, దేవుని చిత్తం అయితే. నీ తిక్కుమాల మాట దేవుని చిత్తం ఏందే, ఇవాళ కలవాలంటే దేవుని చిత్తం అయితే. ఆ మాట ఎంత వాస్తవమో, నీ సొంత పనులు పెట్టుకుని దేవుని చిత్తం అంటాం అంత అబద్ధం. కనుక మళ్ళా చెప్తున్న, పంపబడిన వాళ్ళు కొందరిని నువ్వు రా అన్నారు, కానీ నాకు దేవుడు నిన్ను చూపించాడు, నువ్వైతే నాకు పనికొస్తావు, ఇలాంటి మాటలు చెప్పలే. పౌలు శీలాన్ని పట్టుకొని, ఈయన మార్కును పట్టుకొని బర్నబా వెళ్ళిపోయారు. అంటే పరిచర్యలు ఏముండాలి అంటే, నిలబడి పులిపిడి మీద చెప్పేదానికంటే ముందుగా ఒక నవీన స్థితి, అది ఆత్మానుసారమైంది అందరికీ రావాలి. రెండవది, సజీవ యాగంగా మన దేహాలను దేవునికి సమర్పించాలి. మూడవదిగా, అసలు ప్రార్థన అనే పరిచర్య సేవ లేనిదే మన వేరే పరిచర్యలు లేవు. యేసు ప్రభు కూడా రాత్రి ప్రార్థన చేసాడు, పగల పరిచర్య చేశారు. ఆ తర్వాత నాలుగవదిగా, సంఘములో పెద్దల అపోస్తలుల చేత, కాపర్ నాయకుల చేత నియమించబడిన పని చేయాలి. ఆ తర్వాత నియమించబడి పంపబడిన వాళ్ళే కొంతమందిని తీసుకెళ్తారు. మరి పౌలు గారు, బర్నబా పౌలు ఇద్దరు కలిసి వెళ్ళారు. తర్వాత ఇద్దరు చెరొకను పట్టుకొని పోయారు. మళ్ళీ ఇంక ముందు చూస్తే పౌలు గారు తిమోతిని పట్టుకొని వెళ్తాడు, నువ్వు కూడా రా. అది ఇంకా సీనియర్ క్రిస్టియనా కాదా, నేను 40 రోజులు ఉపాసన చేసి వస్తానడా, నేను ప్రభు దగ్గర కనిపెట్టి వస్తానడా, మా అమ్మని అడుగుతానని చెప్పాడా. ఈ రోజున ఎవరైనా దైవజనులు రారా నాతో అంటే వీడు కనిపెడతాడట. ఎవరిని కనిపెడతాడు, పిల్లనా, దేన్ని కనిపెడతావా నువ్వు, దేన్ని కనిపెడుతున్నావు? ఇప్పుడు నువ్వు నాతో రా సేవకి అంటే ఎవరికి ఉపయోగం? పౌలుకు ఉపయోగమా, బర్నబాకు ఉపయోగమా? అవునా కాదా? ఏమ్మా, ఎవరికి ఉపయోగం మీరు చెప్పండి, చెప్పరే, ఎవరికి ఉపయోగం? మరి ఫలానా పని చేయండి అంటే నాకు ఉపయోగపడినట్టు చేస్తే ఎట్లా? మనం అందరం ఉన్నది దేవుని రాజ్యం విస్తరణ కొరకే.
ఈ అమ్మాయిని జారకండి రమ్మంటే తులసి వస్తే నేను వస్తుంది. ఇద్దరు కలిసి ఏం చేస్తారు అక్కడ? ఏం చేశారట? యోహాను నువ్వు నాతోరా, శీల నువ్వు నాతోరా, మన ఇద్దరం కలిసి ఇటు నువ్వు ఇటు వెళ్ళండి, మేము ఇటు. ఎవడు ఇల్లు ఎవడు పేరంట ఉంది అక్కడ? ఎవరిది లేదు. దేవుని రాజ్యం కొరకు వాళ్ళు కలిసి పనిచేశారు. ఒకటి, దేవుడి చిత్తమైతే అనకూడదు. రెండోది, కనిపెడతానని అసలు అనొద్దు. నీకు నచ్చితే అనకూడదు, వెంటనే రావాలి. వచ్చినంత మాత్రాన మైక్ ఇస్తారా? స్టేజ్ ఇస్తారా? చాలామంది ఇంత తీసుకెళ్ళి నాకు కనీసం 5 నిమిషాలన్నీ ఇవ్వలేదు. ఒరే నీకు 5 నిమిషాలు ఇస్తాను కదా తీసుకెళ్ళేది, లేకపోతే నువ్వేదో వచ్చి నా టికెట్ పెడతావని తీసుకెళ్ళరు. బ్యాగ్ మోయటానికి వాటర్ బాటిల్ కొనిస్తా తీసుకెళ్ళరు. మనము ఇద్దరు అని యేసుప్రభు ఉన్నప్పుడు చెప్పాడు, అలా పంపించాడు. అలాగనే మళ్ళీ చేపిస్తున్నాడు ఆదిమ సంఘంలో. దీనికి ఎవరు ఇష్టం, ఎవరు అనుమతి కావాలి? నేను నిలబడినప్పుడు అలా చెప్తుంటా, మన దేశంలో 2025 సంవత్సరాలు అయింది క్రైస్తవ్యం వచ్చి. క్రైస్తవ శాతం పెరగట్లేదు, కానీ పాస్టర్లు పెరిగిపోతున్నారు, పరిచర్లు పెరిగిపోతున్నాయి. ఎందుకు పెరిగిపోతున్నాయి అంటే, సువార్త సరిగా అంటే ప్రభు ప్రకటించమన్నట్టుగా మారు మనసును గురించి ప్రకటించట్లేదు. మారు మనసు పొంది సంఘంలోకి వచ్చినప్పుడు లేఖనములను అనుసరించి వారికి బోధించట్లేదు. ఎందుకంటే లేఖనములు అనుసరించి బోధిస్తే దుష్టుని ఎదిరించేది, ప్రతి శోధనని లేఖనములు అనుసరించే ఎదిరించాలి అని బైబిల్ చెప్తుంది. యేసుప్రభు చూపించిన మాది ప్రతి శోధన కూడా లేఖనాలను అనుసరించే చేయాలి. మరి ఇక్కడ దైవజనులు బాబు తిమోతిని పిలవగానే మళ్ళీ బైబిల్ ఎక్కడైనా చూసారా? ఈ శీల కానీ నా పని అయిపోయింది, దాన్ని బాగా అరగదీశాడు, వదిలేశాడు, ఇంకో దాన్ని పెట్టాడు. ఎంతమంది లేరు సార్ ఎట్లా అడ్డగోలుగా మాట్లాడేవాళ్ళు? నిన్ను అరగదీశానా? నీ క్రియ, నీ సాక్రిఫైస్, నీ ప్రార్థన, నీ కన్నీరు, నీ సహకారం, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. దిక్కుమాలను మాటలు మాట్లాడతారేంటి? ఎవడో వాడుకోనంటే ఎరగదీసి వదిలేసిండట. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. నీ పేరు ఎక్కించడానికి నిన్ను పిలిచిండేమోనమ్మా. ఏం కంత్రి ఆలోచనలు! మనకివ్వబడిన గొప్ప అవకాశంగా ఎవడికి పెళ్ళిళ్ళు, పేరెంటాలు, పిల్లలు లేరు, వంశాలు ఏమి లేవు, నువ్వు రారా నాన్న అంటే ఎవరిని పడితే పిలవట్లేదు, ముఖ్యులనే పిలుస్తున్నారు. ఆ ముఖ్యులు కూడా వచ్చారు. నాకు అనిపిస్తుంది, ఈ శీల లేకపోతే చెరసాల బద్దలో ఉన్నంటావా? ఆయనకి స్తుతించడానికి, రాత్రంతా ఆరాధించడానికి ఒక మంచి సహకారి దొరికాడు కదా. ఆ జైలు అధికారి బాప్తిసం పొందడానికి ఆయన పాత్ర కూడా ఉంది కదా. ఎందుకు మన దిక్కుమాలిన ఆలోచనలు పెట్టుకొని ఒక ఇల్లు రక్షించబడకుండా, ఒక అద్భుతమైన కార్యాలు జరగకుండా, దేవుని నామం మహింపరచకుండా, ఆయన రాజ్యం విస్తరించకుండా మనమే సంకుచితమైన ఆలోచనలు కలిగి ఉండడం వలన దేవుని రాజ్య విస్తరణ. పౌలు మోనార్క్ అని కాదు, శీల యదవని కాదు, అక్కడ ఇద్దరు అనుంది. అక్కడ ఇద్దరు అన్నది. నేను చెప్తున్నాను, నేను నేర్చుకున్నది ఏంటంటే, నేను ఒంటరిగా మిషన్స్కి వెళ్ళిన దానికి, కలిసి వెళ్ళిన దానికి చాలా తేడా ఉంటుంది. మన సంఘం మనమే చేసుకున్న దానికి, ఇంకా నలుగురు కలిసి చేస్తున్న దానికి చాలా తేడా ఉన్నది. కనుక ఆదిమ సంఘంలో నూతన నిబంధన సేవలో మరలా చెప్తున్న పిల్లలారా, మన పిల్లల సేవ అనగానే ఆడొచ్చి ఇక్కడ నిలబడి మావాడు అద్భుతంగా చెప్తున్నాడు. ఇది కాదు సార్ సేవ అంటే, ఫస్ట్ వాడు ఆత్మానుసారమైన నవీన స్థితి ఉండాలి. నవీనత ఉండడం ఎంత ముఖ్యమో, అది ఆత్మానుసారమైనది ఉండడం కూడా అంతకంటే ముఖ్యం. రెండవదిగా, ఈ దేహము దేవుని ఆలయమని, దేహంతో దేవుణ్ణి మహింపరచాలని, సజీవయాగంగా మన దేహాన్ని దేవునికి సమర్పించాలి. తర్వాత మూడవదిగా ప్రార్థన. ఆ ప్రేయర్ లైఫ్ లేనోడికి సేవ ఏముంటుంది? అసలు ప్రార్థన వాక్యం బేసిక్గా లేనోడికి ధ్యానం అనేది ఉండదు. దివారాత్ ప్రార్థన చేయవాడు ధన్యుడనిలే, ప్రార్థన చేయవాడు తప్పించబడతాడు. అంటే యాక్సిడెంట్లోంచి బర్రమని తీసాడు, గోతుల పక్కదే మళ్ళీ ఇట కోసం చూస్తామే, మళ్ళీ ఇంకోటి లేకపోతే రావాలి. తప్పించబడతారు కానీ వాడో దీవెన ఏమీ రాదడికి.
శోధన నుంచి తప్పించబడినట్లు మెలకుగుండి తప్పించబడతాం. తప్పించబడడం వేరు, జయించడం వేరు. అయ్యా, తప్పించబడడం వేరు, జయించబడడం వేరు. జబ్బు నుంచి తప్పించబడడం వేరు, జబ్బును ఉండి క్యాన్సర్ని జయించాడండి. బారిన పడకపోవడం వేరు, దాన్ని జయించటం వేరు. శోధన తప్పించేది ప్రార్థన, శోధన జయిస్తేనే కిరీటం. కనుక అసలు ప్రార్థనే లేనటువంటి వారు. నేను చెప్తున్న పిల్లలకి అందరికీ, మళ్ళీ పెద్దలకు నేను చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళు వింటారన్నదే నాకు పోయింది. పిల్లలకి ఎవరికైనా చెప్పండి, వారికి నచ్చితే చేస్తారు, లేదు. అందుకనే మిమ్మల్ని అందరినీ పక్కన పిల్లలను పంపించండి, పిల్లలను కూడా పంపిస్తలేదు. ఏం ప్రార్థన చేస్తే మీ ఇల్లు తగలడిపోద్దా? మీ పిల్లలు చెడిపోతారా? కొద్దిసేపు ఇక్కడ ఉంటే. నేను నమ్ముతున్నా ఈ పసిపిల్లల ప్రార్థనల మీద, స్తుతుల మీద, బాలుర్ల చంటి పిల్లల నోటలో ఆయన స్తుతిని పెట్టాడు. అక్కడ ఎవరే మీకు రాదురా అని చెప్పాడు. ఎప్పటి నుంచి ఎవరిని పోలుస్తున్నాడు? సోకాల్డ్ వాళ్ళని పోల్చి వాళ్ళకంటే వీళ్ళు బెటర్ అంటుండే. ఎవరిని? నేను పర్ఫెక్ట్ అని చెప్తలే, మన పెద్దల కంటే పిల్లలకి ఎక్కువ ఇచ్చాడు. అలాంటి పరిచర్యలో మన పిల్లలు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నా. హల్లెలూయా. ఎదవలకు దయాకర పిల్లలు గుర్తుందో లేదు నాకు, వాళ్ళు ఒక్కసారి కూడా ఏం మళ్ళీ ప్రస్తావిస్తేనే గుర్తున్నట్టు ఎవరికైనా సరే. అరే నీకు సైకిల్ కొనిస్తానగానే వస్తారా లేదా? సైకిల్ కొంటామని గీకుకుంటా. ఇలా టీవీ పెడతా అన్నామని ఎంతమంది తిరుగుతారు? టీవీ పెట్టాలి వీళ్ళకి. బడి మానేద్దామని ఎంతమంది తిరుగుతారు? కానీ నువ్వు ఈ పని చేయరా, 2 అధ్యాయాలు రాయాలంటే ఎవరు రాతరా? ఏది గుర్తుంటుంది? అన్నీ గుర్తుంటున్నాయి. నచ్చినయే వాళ్ళు రిపీట్ చేస్తారు, నచ్చని తొక్కి పెడతారు. ఆ పిల్లలిద్దరికి మళ్ళా చెప్తున్నా, మీ నాన్న ఏం చేశాడో నాకు తెలుస్తలేదు. చేయలేదు అంటలే నేను. మీ నాన్న ఏం చేశాడు నాకు తెలియలే, మీ బాబాయ్ ఏం చేశాడు తెలియదు. మీరు మీ ఊరు కోసం ఏమన్నా చేయండి రా. చెప్పాను లేదా? మరి ఏం చేస్తున్నావురా? చేయటానికి వాళ్ళిద్దరిని అనుకుంటా పోకూడదు. ఫస్ట్ ఆత్మానుసారమైన నవీన స్థితి, రెండవదిగా సజీవయాగంగా దేహం, మూడవది ప్రార్థన, నాలుగవది నీకు చెప్పిన పని మందిరంలో చెయ్యటం, తర్వాత సహకారులుగా బయలుదేరి వెళ్ళటం. ఆ తర్వాత ఆలోచన. ఇది ఏది దాటకుండా ఊపుకుండా పోయినాం అనుకో, ఎవరి కాళ్ళు పిల్లకాయలకి ముఖ్యంగా ఏమనిపిస్తుంది తెలుసా? ముసలోళ్ళు అంత ఎదవలు ఇంకెవరు లేడు అనిపిస్తుంది. పిల్లలకి అనిపించేది ఏంటంటే పెద్దలంత ఎదవలు ఎవ్వరు లేదట. పెద్దలే లేకపోతే నీకు అసలు నిలబడేదే లేదు, నీకు షెడ్డి కూడా లేదు. వాళ్ళు లేకపోతే ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నీ? వాళ్ళను ఎప్పుడు తక్కువ అంచనా వేయకొద్దు. వాళ్ళకు అనుగ్రహించబడిన దానిలో వాళ్ళు ఉన్నారో లేదో కథ. నీకు అనుగ్రహించబడిన దాన్ని నువ్వు కృపను నిరర్థకం చేసుకోకుండా మనం ఉండాలి. కనుక మొదటిగా దేవుని పని కొరకు నియమించబడిన వాళ్ళు సంఘంలో ఉన్నారు. పని కొరకు నిలబడిన అది ఇదే పనిని గీత గీసుకోకుండా ప్రకటించడం అనేది అందరి పని. రెండవదిగా ఆ పంపబడిన వాళ్ళే పెద్దలు, సంఘం చేత పంపబడిన వాళ్ళు కొంతమందిని తీసుకొని వెళితే వాళ్ళు కూడా వెళ్ళి దేవుని సేవలో భాగస్థులు అవడం వల్ల ఎన్నెన్నో సూచకులు, అద్భుతాలు. బర్నబా ఎంతమందికి వాక్యం చెప్పి ఎంతమందిని ఒప్పించాడండి? పక్కన ఉన్నటువంటి వాడు ఏమైనా చేసినట్టుందా? లేదు. కానీ సహకారి, ఉపకారం చేయువాడు కూడా అది అందించేవాడు. నెక్స్ట్ పౌలు శీలకు వచ్చినటువంటి పోస్ట్ వీళ్ళకు కూడా వచ్చింది. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేవాడు, వాటర్ బాటిల్ అందించేవాడు, బ్యాగ్ పట్టుకునేవాడు, కాళ్ళు చేతులు నొక్కేటోడు, బట్టలు ఉతికేటోడికి నెక్స్ట్ పోస్టింగ్ ఏమొచ్చింది తెలుసా? తనతో సహకారిలాగా ఉండేవచ్చు. అదే యోహాను, మార్కు, యూదా అనే మారు పేరు వెళ్ళిన వాళ్ళకి అదే పోస్టింగ్ వచ్చింది. కొంతమందికి డైరెక్ట్ అనుకునేది మనల్ని దేవుడు పిలిచేదాకా, ఏర్పాటు చేసేదాకా సంఘములో ఆయన నియమించిన స్థానంలోనే మనం ఉండాలి. మళ్ళా చెప్తున్నాం, ఇందులో మనం కోరుకున్నది 7గురిలో లేదు, వీళ్ళల్లో కూడా. అయ్యా ఇప్పుడు నాకు కమిటీలో ఎలక్షన్లో నా నామినేషన్, నీ నామినేషన్, ఎక్కడ నామినేషన్ రా, ఎక్కడ ముచ్చట ఇది? అక్కడ నియమించిన 7గురిలో లేదు, ఇక్కడ పిలిచిన దాంట్లో
ఎక్కడ లేదు, వాళ్ళే పిలుస్తారు, పంపిస్తారు. ఇలాంటి పరిచర్యల్లో మనం కూడా పాలి భాగస్థులం అవుతేనే కానీ దేవుని రాజ్య విస్తరణ జరగదు. ఇప్పుడు చదివిన దాంట్లో అక్కడ రాసింది, దేవుడు సంఘం లోపడి కదా ఇవన్నీ. ఇది డైరెక్ట్ పరిచర్లు అనుకోని. ఇప్పుడు మనకున్న భ్రమ ఏంటంటే పరిచర్య అయితే ఆడు పాస్టర్ అవ్వాలి, అపోస్తలుడు అవ్వాలి, ప్రవక్త అవ్వాలి, కాపర్ అన్న టీచర్, ఏదో ఒకటి 5 రకాల పరిచర్లు అంటే. ఇప్పుడు 5 రకాల పరిచర్లకు వస్తే అసలు మనం ఎందులో ఉన్నాం? అక్కడ రాసిన మాట చూడండి. మనమందరము అంటే ఎవరున్నారు ఇక్కడ? ఎఫెసీ సంఘము, పౌలు గారు సంఘ బిడ్డల్ని, శిష్యులను తనను కలుపుకొని చెప్తున్నటువంటి మాట. మీరందరూ కాదు, మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు. అనగా అనబడ్డ దాన్ని మీరు స్టడీ చేయండి బైబిల్ ఎప్పుడైనా. అనగా అని ఒక డెఫినేషన్ ఇచ్చినప్పుడు కొత్త డెఫినేషన్ రాయకూడదు. నీకు అర్థం కాక ఒక వివరాన్ని ఒక మాట చెప్పి అనగా అని చెప్పి దానికి కాస్త వివరణ ఇచ్చినప్పుడు దానికి ఇంకొక కామెంటరీ మనం అస్సలు చేయకూడదు. ఇక్కడ చూస్తే అనగా క్రీస్తు కలిగిన అంటే ఏంటి? విశ్వాస విషయములోను దేవుని కుమారు జ్ఞానం ఏకత్వం అంటే ఏంటి? క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతనే ఏకత్వం అంటారు. నీకు ఏకత్వం వచ్చిందంటే ఏం రావాలా? సంపూర్ణతలోనికి వస్తేనే అది ఏకత్వం అవుతుంది. విశ్వాస విషయంలోను దేవుని కుమారునికి వచ్చిన జ్ఞానం విషయములోను ఏకత్వం పొందితేనే క్రీస్తు కలిగిన సంపూర్ణత మనకి వచ్చినట్లు. అట్లా రావాలని దేవుడు నియమించాడు. దేని కొరకు నియమించాడు మనల్ని? క్రీస్తు అల్టిమేట్గా అంటే క్రీస్తుకు కలిగిన సంపూర్ణత మనకు రావాలని దేవుడు 5 పరిచర్యలు నియమించాడు. పైసలు సంపాదించడానికి, పేరు సంపాదించుకోవడానికి, ఎవరికాడు మినిస్ట్రీని ఎస్టాబ్లిష్ బ్రాంచులు పెట్టుకోవడానికి దేవుడు మనల్ని నియమించాల. ఇవన్నీ ఎవరు చేస్తారంటే నియమించబడిన వాడు, దేవుని చేత నియమించబడిన వాడు వీటి మీద ఫోకస్ చేయడు. దేవుని చేత నియమించబడిన వాడు ప్రతి వారు కూడా క్రీస్తు స్వారూప్యమునకు సమానమైనది రావాలి. చెప్పేవాడికి రావాలి, వినేవాడికి రావాలి. దాని కొరకే నియమించారు 5. అపోస్తలులు ఏం చేస్తున్నారు? ఏం చేయాలి? ప్రవక్తలు ఏం చేయాలి? ఏం చేయాలి? ఓవరాల్గా ఇప్పుడు చదివిన కాంటెస్ట్లు చెప్పండి. అపోస్తలులు ఏం చేయాలి? ప్రవక్తలు ఏం చేయాలి? సువార్థికులు ఏం చేయాలి? కాపర్లు ఏం చేయాలి? బోధకులు ఏం చేయాలంటే ఎవడు ఎక్కడ ఏం నిలబడినా ఒకటే గోల్ అండి, క్రీస్తు స్వరూపము వీళ్ళకు చేయాలి. ఎవరు చేస్తుండే పరిచర్లు? ఎవరు చేస్తున్నారు? వాక్యం చదవండి చదవండి చదవండి. ఎందుకంటే వాక్కు ఎవడికి వస్తే వాడు దైవములట. ఎందరు ఆత్మచేత నడిపించబడితే వారు దేవుని. ఇవన్నీ రావాలి అంటే ఏం చేయాలి? మనం సన్నిధిలో ఉంటేనేగా. ప్రాక్టీస్ చేయండి ఏది వస్తుంది అంటే నిలబడిన వాడికి, పంపబడిన వాడికి, నియమించబడిన వాడికి ఒకటే ఉండాలి. కూర్చున్నోళ్ళు మనం, మీరు, మేము అందరము కూడా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కొరకే. నువ్వు అపోస్తలుగా నియమించబడిన దాని కొరకే, ప్రవక్తగా నియమించబడిన దాని కొరకే, బోధకుడిగా నియమించబడిన దాని కొరకే, సువార్థకుడిగా నియమించబడిన దాని కొరకే, అలాగనే కాపరిగా నియమించబడిన దాని కొరకే. మరి ఎవరికాడు ఎట్లా చేస్తారు అని మీకు డౌట్ వచ్చిందనుకోండి. కార్పెంటర్ వచ్చేదానికి ఇల్లు మంచుకుంటానికి, ఎలక్ట్రీషియన్ వచ్చేది ఇల్లు ఉంచుకుంటానికి, మేస్త్రి వచ్చేది మంచిగుంటానికి, ఇంకొకడు వచ్చేది ప్లంబర్ వచ్చేది. ఎవడు వచ్చినా అందరూ కూడా నివాసయోగ్యంగా ఈ ఇల్లును తయారు చేయడానికే. ఇన్ని పరిచర్లు కూడా దేవుడు నివసించదగ్గ ఆలయంగా మనం మార్చబట్టకు, ఆయన స్వరూపము సంపూర్ణతకు తగినంతట స్వారూప్యం మనలోనికి రావడానికి ఇన్ని పరిచర్యలు. కానీ ఎవరికాడు బ్రాంచులు పెట్టుకొని ఎవరి కాళ్ళు. నేను ఒక పాస్టర్ గారు నిన్న సన్నితో కూడా మాట్లాడు, ఎప్పుడో 2018 గుర్తులేదు. నేను ఒక పాస్టర్ గారు నా దగ్గర ఏదో బయట కలిసి, అన్న నాకు ఆదివారం అసలు ఖాళీ లేదు,
ఏమైందిరా బాబు అంతకాలం లేదు, నాకు 7 ప్రసంగాలు చేయాలి ఆ రోజున అన్నాడు. ఉడికి 7 ప్రసంగాలా, ఎందుకంటే 7 బ్రాంచులు అన్నాడు. నేను ఆ సార్ని అడిగా, బ్రాంచులు నీ కోసమా దేవుని కోసమా అన్న. బ్రాంచ్ వల్ల నీకు లాభమా, దేవుని రాజ్యానికి పనికి వచ్చేదా, నీకు పనికి వచ్చేదా? మళ్ళా నన్ను కూడా ఒకటి అడిగాడు, ఊరికి హైదరాబాద్ అందరిని వద్దొద్దని నువ్వు తిరుగుతున్నావుగా అన్నాడు. 2 years నేటి వరకు కూడా ఆఫరింగ్ బాక్స్ హైదరాబాద్లో పెట్టలే. ఎవడు ఎలాగా ఊహించుకుంటే అలా ఊహించుకోవచ్చు. ఒక ట్రిప్కి 4,000 అవుతాయి. పెద్ద కారు తీసుకెళ్తే 4,000, చిన్న కారు తీసుకెళ్తే 3,000 అవుతాయి ట్రిప్కి. దారిలో ఛాయ్ తాగుదామంటే మళ్ళీ ఖర్చే, నిమ్మకాయ సోడ తాగుదామంటే ఖర్చే, ఏదైనా ఖర్చే. దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు ఇవన్నీ తీర్పులోకి వచ్చేస్తాయి. మనం వెళ్తుంది మన కోసమా ఆయన కోసమా అన్నది తెలవాల. ఏది చేసినా అక్కడ ఏముందంటే, నియమించబడిన ఏ పని చేసినా ఏమవ్వాలి, సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లు. అక్కడ రాసిన చదువు, సంఘము పరిశుద్ధులు సంపూర్ణులగుటకు దేవుడు ఈ పనులను మనకి ఏర్పాటు చేశారు. కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులుగాను, కొందరిని నియమించాను. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకో, ఎక్కడ ఏమని రాసి ఉంది అక్కడ, ఉపదేశకులు గాను ఎవరు నియమించారు? ఆయన నియమించాను, ప్రభువు నియమించాడు. ప్రభువు నియమించేవి ఉంటాయి, పెద్దలు కాపర్లు నియమించేవి ఉంటాయి. ప్రభువు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఉంటుంది, అలాగే సేవకులు నాయకులు ఆజ్ఞాపించే ఆజ్ఞలు కూడా ఉంటాయి. అందుకనే పౌలు గారు దేవుడే కాదు నేను మీకు చెప్తున్నా అన్నాడు. అంటే దేవుడు చెప్పను నువ్వేడు దయ్యామా అనరా పుసుక్కున అటు అనొద్దే. దేవుడు చెప్పట్లేదు, ఆయన మంచోడు కాబట్టి దేవుడు కాదు నేనే చెప్తున్నాను చెప్పాడు. మన వాళ్ళు అందరికీ వీడికి అనిపించిన కూడా దేవుడే చెప్పాడని చెప్తారు. అప్పుడు జనాలందరూ వలలో పడి నరకానికి పోతారన్నమాట. ఆసియాంత సంఘాలు కట్టిన ఆయన దేవుడే కాదు నేనే చెప్తున్నాను అన్నాడు. అరే అన్నీ దేవుడు చెప్తాడా? ప్రతివాడు అమాయకులు వచ్చి అయ్యా దేవుడు ఏమైనా బయలుపరిచాడు అనగానే అమ్మ ఇది దొరికింటే బకరా ఇది కోసుకు తిందామని ఏదో ఒకటి చెప్తారా? ఎట్ట చెప్తారా? దేవుడు ఏమైనా చెప్పాడు అంటే దొరికినట్టునే మనకి దాన్ని కోసుకు తింటాక రోజుకింత అట్లా అనొద్దు. దేవుడు బయలుపరిస్తేనే అటువైపు ఏమంటాడు, వీడికి దేవుడు లేడు, దెయ్యం వీడి వేస్ట్ కార్డు అని ఇంకోటి దగ్గర పోతున్నాడు. అమ్మ వచ్చాడరా నాయన అని ఊపేసి కింద పడేసి నూనె పడేసి గుడ్డ ఇచ్చి అది ఇచ్చి లేపిస్తే వాడికి తెలియదు, మొత్తం గుడ్డలన్నీ బీకుతాడని. తర్వాత ఒకటే ఒక మాట, ఒక ఆత్మను లెక్క అప్పచెప్పవలసిన వారిగా పరిచేయాలి. ఒక ఆత్మ క్రీస్తు స్వరూపం రావాలని ఆశపడాలి. ఒక సేవకుని యొక్క శిష్యులైనటువంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళు క్రీస్తు కలిగిన మనసులాగా వీడు నాకంటే ఎక్కువ పరిచయం చేయాలని అనుకోవాలి. అనుకోకపోతే అది క్రీస్తు కలిగిన మనసే కాదు. ఈ రోజున మరి సంఘములో అసలు మొదటిగా నవీన స్థితి ఆత్మానుసారమైనది లేకుండా ఉంటే, అంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మనల్ని మనసాక్షి అంటారు కదా, దేవుని ఆత్మ 2 చెప్తుంది. ఫంక్షన్ బాగుంటుంది, ఇంకోటేమో అయ్యాక బాగుంటుంది, ఇంకోటి కాంప్రమైజ్ అయిపోతుంది. ఎట్ట కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మన వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, ఎట్ట కాంప్రమైజ్ అన్నదేమో దురాత్మ, కాంప్రమైజ్ అనుకో దేవుడే నడిపించాడు. రివర్స్ చెప్తాడు, మనకు అనుకూలంగా ఉన్నది దేవుడిది కాదు. దేవుడు ఎప్పుడు కూడా ప్రేమించు వారిని ఖండిస్తూ బుద్ధి చెప్తూ శిక్షిస్తూ సరి చేస్తాడు. అలాంటి పరిచర్యలో మనం ఉండాలి అంటే మొదటిగా ఆత్మానుసారమైన నవీన స్థితి, రెండవదిగా శరీరముతో దేవుని సజీవయంగా సమర్పించాలి, మూడవదిగా ప్రార్థన, నాలుగవదిగా సంఘములో మీకు నియమించబడిన పని మీరు కరెక్ట్గా చెయ్యాలి. అది ఎవరికి నా క్వాలిఫికేషన్ ఏంది, నేను చేసేది ఏంది అనకూడదు, చెయ్యాలి. ఆ తర్వాత నియమించబడిన పని నాది ఇదే అని గిరిగీసుకోకుండా అందరి బాధ్యతగా సువార్త ప్రకటించి ప్రజలను దేవుని దగ్గరికి నడిపించాలి. ఆ తర్వాత సంఘము చేత నియమించబడి పంపబడిన వాళ్ళే కొంతమందిని తమకిష్ట ముఖ్యులైనటువంటి వారిని వాళ్ళని తీసుకొని పరిచర్యకు పోతే, వీళ్ళు నన్ను కూడా ఎరుసలేం తీసుకుపో, పెద్దలు నెత్తిమీద పెట్టి ప్రార్థన చేస్తే చాలామంది అంటారు కదా ఆయన చేత బాప్తీసింది ముంత
ఆయన చేత ఆర్డినేషన్ తీసుకుంటా. నేను ఈ ఆర్డినేషన్లో కూడా నేను నమ్మను. పెద్దనైన నేను నీకు హస్త నిక్షేపణ చేయి. నేను నమ్మేది ఏంటంటే వెనకాల తిరిగినోడే ఎవరితో తిరుగుతున్నావో ఆ పెద్ద నీకు చేస్తేనే నీ గురించి బాగా తెలుసు చేస్తాడు. 500కి నెత్తిమి చేపెట్టేవాడితో మనకేంది, గుంపులో లైన్లో చేపెట్టేవాడితో మనకేంది. ఏమనండి, ఆర్డినేషన్ గురించి ఒకే ఒక్క దగ్గర ప్రస్తావన చేశారు. ఒకటి దేవుడన్న చెప్పు ఉండాలి. ఏమని? వెళ్ళి గాడిదలు ఎత్తుకున్నోడికి అభిషేకం చేసి రాజని చెప్పాలి. అదన్నా బాలి. నాను హృదయానుసారం కనుక్కున్న దావీదుని అభిషేకించండి ఆయనన్నా చెప్పు ఉండాలి. లేకపోతే నూతన నిబంధనలో తనతో పాటు ఉన్నటువంటి వారికి పెద్దనైన పౌలు గారు నూనె పోసి అభిషేకించారు, హస్త నిక్షేపం చేశారు. ఈ మూడిట్లో సంబంధం లేని అన్నీ నేను ఏది తప్పు రైట్ అన్నో మనం మటుకు చేయకూడదు. మనకు తెలవని దాని గురించి వాళ్ళు 3వ ఆకాశానికి వెళ్ళి వచ్చారో లేదో మనకేం తెలుసు. వాళ్ళకి దేవుడు చెప్పాడో లేదో తెలుసా? నాకు దేవుడే బయలుపరిచాడు అనుకో, నువ్వెవడు కాదంటానికి ఆయన మాట ఆయనకి తీర్పులోకి వచ్చేది. మనకెందుకు అది? మనం మటుకు ఇందులో ఉన్నదే ఫాలో అయిపోవాలి. అయితే ప్రవక్త అయితే పలానా వాడిని అభిషేకించని దేవుడని చెప్పాలి. లేకపోతే నూతన నిబంధనలో నీతో పాటు సహకారిగా, కుమారుడిగా, తోటి సహోదరుడిగా నీతో పాటు పరిచర్యలో నలిగిన వాడన్నా అయి ఉంటే వాడిని ఆర్డైన్ చేసేదన్న బైబిల్లో ఉంది. ఈ రోజున సంఘాల్లో ఎవరికి వాడు వీడిక్కడే ఉంటాడు 5 సంవత్సరాలు ఏడుకోబోయి ఆర్డైన్ చేసుకుంటే నేను కూడా రెవరెంట్ డాక్టర్. నువ్వు ఏడు నుంచి వస్తువురా అసలు? నువ్వు మంచోడు పోయి తీలే చేసి పంపిస్తారుగా. నువ్వు బయటికి పోయి తెచ్చుకుంటున్నావు డిగ్రీ. మణిపాల్ యూనివర్సిటీ డిగ్రీ ఎందుకే? మనకి యూనివర్సిటీలు ఉండగా ఎందుకు చెప్పు? ఈ ర్యాంక్ రాకేగా అడిపోయేది. ఆలోచన చేయండి. మనకి ఇన్ని కాలేజీలు ఉండగా చైనా కాలేజీ ఎందుకు, జపాన్ ఎందుకు మనకి? అసలు ఆలోచించండి. ఇక్కడ ర్యాంక్ రాకేగా, అవునా కాదా? మంచి సీట్లు ర్యాంకు రాకే కదా పేమెంట్ సీట్లు పోయేది. ఎందుకు పోతున్నారు? ఇవన్నీ ఆల్టర్నేటివ్ ఉందని కాదబ్బా, మనం సరిగ్గా క్వాలిఫై అవ్వలేదన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. సంఘంలో నుంచి నీ దైవజనుడే నిన్ను పంపించాలి. ఆ దైవజనులు కూడా శాడిస్టులు అయ్యారనుకో, ఆడికి అరపాడిది. అసలు బైబిల్ ఎట్లుంది? దేవుడు ఏమొచ్చని 10వ అధ్యాయంలో దేవుడు శిష్యుల్ని పంపిస్తాడు. మళ్ళీ మీకు ఓ సంగతి తెలుసా? ఆయన 10వ అధ్యాయంలో అధికారం ఇచ్చాడు. యోహాను సువార్త లాస్ట్లో ఉఫ్ఫని ఊది ఆత్మ పొందండి అన్నాడు. మళ్ళీ మేడం కిందకి వెళ్ళి మీరు కనిపెట్టండి అన్నాడు. ఇవన్నీ బైబిల్ చదువుతుంటే మీకు ఏమనిపిస్తుంది అసలు? నేను చెప్పనా, మేము ఎందుకు చదువుతాం అవన్నీ అనిపిస్తుంది మీకు అసలు. అసలు ఎందుకింత మనకే? ప్రభు అయ్యాల కాపాడు, రేపు కాపాడు, పెట్టిందల్లా అభివృద్ధి చెందాలి. అభివృద్ధి. ఇంతకు మించిన ప్రార్థన ఏడున్నావబ్బా? ఎలిమెంటరీ వాడిలాగా. ఎలిమెంటరీ వాడికి క్యారేజ్లో అన్నము, పప్పు, బిస్కెట్, స్నాక్ తెలుసు, కానీ దాని వెనక తల్లిదండ్రుల ఉద్దేశాలు తెలియదు. ఎదిగిన దున్నపోతు కూడా అట్లే ఉంటే ఎట్లా? నీకు చేతిలో ఇవ్వబడినటువంటి దాన్ని ఏ ఉద్దేశంతో దేవుడు ఇచ్చాడని మనకు తెలియపోతే ఎట్లా? నీ పిలుపు ఎందుకో తెలియకపోతే ఎట్లా? నువ్వు దేని కొరకు నియమించబడో తెలియపోతే ఎట్లా? ఈ కష్టం వెనక, ఈ క్యారేజ్ వెనక ఫీజు కడుతున్నారు నాకు అని కాలేజీ వాడికి తెలిసాడు, శుద్ధిగా చదువుకుంటాడు కదా, క్యాంటీన్లు ఏమంటే తిరుగుతారు. ఎందుకు తిరుగుతారు? పర్పస్ అనేది వాళ్ళకి. అలాగే దేవుని చేత నిజంగా పంపబడినవాడు ఎప్పుడైనా సరే ఆయన పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకోకుండా ఎవడు పరిచర్య చేయడు. నేను చెప్తున్నాను కదా, జనాలు మన ద్వారా ఎక్కడైనా పరిచర్య జరిగిందని అక్కడ బ్రాంచ్ పెట్టకూడదు. మార్కు సువార్త 1వ అధ్యాయంలో అక్కడ దేవుడు అక్కడ పరిచర్య చేస్తే సూచకులు, అద్భుతాలు జరిగినాయి. ఇక్కడ ఏమన్నారు? ఇక్కడ పెట్టేద్దామన్నారు శిష్యులందరూ. అన్నాడా ప్రభు? ఏమని అన్నాడు? ఈడబెట్టేది ఏందిరా, వెళ్ళిపోదాంపా, సువార్త ప్రకటించే పని ఉందో మనకి, సంఘాలు పెట్టాలని. అపోస్తలుడైన పౌలు మిలితే దీపంలో వెంటనే బ్రాంచ్ పెట్టాడా? అయ్యా, జరిగిన కాడని పెట్టకూడదు, ఆయన పెట్టమని అక్కడే పెట్టాలి. ఎక్కడ నలుగురు గ్యాదర్ అయితే ఒక అద్భుతం జరిగితే అక్కడ ఇంకా అవసరమైనప్పుడు శిష్యులను తయారు చేసి మీ ఇంట ఒక సంఘాన్ని నడిపించమని ఆయనే చెప్పాడు. జనాల గ్యాదరింగ్ని బట్టి, డబ్బులను బట్టి, మెరాకిల్స్ని బట్టి బ్రాంచ్లు కాదండి. అవసరమైన చోటనే దేవుని పిలుపు ప్రకారం ఆత్మానుసారంగా సంఘాలు స్థాపించారు అప్పట్లో.
కనుక ఈరోజు మనం ధ్యానం చేసుకున్న అంశం ఏంటంటే ఒకే ఒకటి, సంఘంలో ఎట్లుండాలంటే మన పిల్లలు ఎంత పరిచర్యలు చేస్తారో మీరు తిరిగిపోవచ్చు. మనం ఊహించిన దానికన్నా గొప్ప పరిచర్యలు చేస్తారు. అది జరగాలి. జరిగేదల్లా కూడా అందరికీ మైకు చర్చి పాస్టర్ అనుకోవద్దని చెప్తున్నా ఇవన్నీ. అది కాదు పరిచర్య. కానీ అందరికీ బేసిక్గా ఉండాల్సింది ఆత్మానుసారమైన నవీన స్థితి. రెండవది అందరికీ ఉండాల్సింది సజీవ యాగంగా సమర్పించు దేహాన్ని. మూడవదిగా అందరూ కామన్గా చేయాల్సింది ప్రార్థన. నాలుగవదిగా అందరూ చేయాల్సింది, నీకు నియమించబడిన పని చర్చిలో ఏదీ చేయకుండా నువ్వు ఊపుకుంటా బయటికి పోవడానికి లేదు. ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా, నీకు ఎన్ని క్వాలిటీస్, ఆత్మలో ఆత్మ చేత జ్ఞానము చేత నింపబడిన అన్నం వడ్డించమంటే వడ్డించారు. మన ఉద్యోగానికి మనకి ఇవ్వబడిన తలాంతులకు సంబంధం లేదు, కానీ అప్పగించబడిన పని నమ్మకంగా చేయాలి. అదే పనిని గిరిసుకుంటాక లేదు, దాంతోపాటు అందరూ కూడా ప్రకటించాలి. ఇలాగ సంఘం చేత, పెద్దల చేత పంపబడిన వారు కూడా పరిచర్య విస్తరిస్తూ ఉంటే, అయ్యా నువ్వు రా అంటే ఏమనాలి? ఏమనాలి? రావాలి. వస్తారా? అసలు వస్తారా? ఎందుకు రావట్లేదు? 100% మీ ద్వారా జరగాల్సిన పరిచర్య జరగకుండా దయ్యం మిమ్మల్ని బాగా వాడుకొని నీ ద్వారా వాడి రాజ్యంలో ఒక నలుగురు నేసుకుంది, కానీ ఆ బంధకాలు విడిపించబడకుండా, ఒకడు రక్షణలోకి రాకుండా మన ఒక అవిధేయతే కారణం అవుతుంది. నేను మళ్ళా చెప్తున్నానండి, డేవిడ్ హోగన్ అని ఒక దైవజనుడు ఉన్నాడు, మీకు తెలుసా? డెడ్ రైజర్ అని ఆయనకు పేరు. ఆయన చాలామందిని లేపాడట, చాలామంది చనిపోయిన వాళ్ళని లేపేసేవాడట. ఏమో ఎక్కడ కథలా అనుకున్నాను నేను 2008లో విన్నప్పుడు. మిషనరీస్ గురించి మనకు తెలియనప్పుడు అన్ని కథల్లాగా అనిపిస్తాయి. ఎర్ర సముద్రం పాయలైందంటే కూడా అది పెద్ద ఏం మనకు తెలియదు కదా, మనకేం తెలుతులేదు కదా. అయితే ఆయనట ఎన్నో పరిచర్యలు చేస్తే, మీకు గతంలో చెప్పిన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మన కొరకు నియమించబడిన పరిచర్య ఎలాగుందో మన ద్వారా రక్షణలోకి రావాల్సిన ఆత్మలు కూడా ఉంటాయి. ఎందుకంటే పైకి వెళ్ళినప్పుడు నీ కిరీటం ఏమి ఇస్తాడా నీకు? ఏమో పెంటమోహం నువ్వేం చేసినవరా అంటకు కాదు, నిన్ను ప్రేమించి నిన్ను కనపరిచి నీకు సింహాసనం, కిరీటం, కొత్త పేరు నీకు ఇవ్వడం కోసం నీకు కొన్ని వర్క్ అసైన్ వీళ్ళని తీసుకురారా నీకు ఇస్తా అంటాడు. మరి నీకు ఇవ్వడానికి అక్కడ ఏముంది? అంత బిల్లి గ్రహం గారు చేస్తే మరి నేనేం చేయాలి, నువ్వేం చేయాలా? అంత రేనాడ్ బోకే గారు చేస్తే మనం ఏం చేయాలా? పౌలు గారే చేసి ముగించేతికి మనం ఏం చేయాలా? మరి కిరీటం ఆయనకంటే మనకి చెప్పనా? ఏంది ఇది? ఈ తరంలో మన తరంలో ఏసాన గారు లేకపోతే ఎట్లా? రాజ్బాబు గారు లేకపోతే ఎట్లా? సురేష్ గారు లేకపోతే ఎట్లా? పెద్ద పెద్ద దైవజనులు లేకపోతే ఎట్లా? భక్త సింగ్ గారు లేకపోతే ఎట్లా? వీళ్ళంతా లేకపోతే ఎట్లా? అంటే కిరీటాలు ఒకరికేనా? మిగతా వాళ్ళ సంగతి ఏంది అంటే అప్పుడు వాళ్ళందరూ సేవ చేయనట్ట, వీళ్ళు చేసినట్లా కాదండి. మన కొరకు కొంతమంది వెయిట్ చేస్తుంటారు. ఆ కొంతమందిని నీ ద్వారా నడిపించుట కొరకే నిన్ను వాడుకునే అవకాశం డైరెక్ట్గా కాదు. రా ఫలానా వాళ్ళతో రా, నీకు ఇక్కడే విధేయత లేనుడు అక్కడ దాకా చేయలేవు. ఇక్కడ దాకా కొంతకాలం పౌలు గారు కూడా సంఘంలో వాళ్ళతో పాటు ఉన్నాడు. దర్శనం ఉన్నోడు ఎవడన్నా ఉంటున్నాడా? దేవుడే మాట్లాడినోడు ఎవడన్నా ఉండగలుగుతున్నాడా? ఆత్మచేత జ్ఞానంతో నింపబడిన వాళ్ళు అప్పగించిన పని, అన్నాలు వడ్డించే పని, గిన్నెలు గడిగే పని చేస్తారా? మన చర్చిలో నాకు కనిపించే బెస్ట్ క్వాలిటీ, ఎవడు గిన్నె గడగమంటే వాళ్ళు గడుగుతారు. ఇంకా గొప్ప సాక్ష్యం, మగోళ్ళారా ఇదందరూ యూట్యూబ్లో చెప్పండి, మన చర్చిలో మగోళ్ళు కూడా గిన్నెలు గడుగుతారు. చెప్పాలే కానీ ఏ చర్చిలో చేయరట్లా. అందరు చేతగానోళ్ళు, సంపాదన లేని అడుక్కు తినేవాళ్ళు లేరు. అందరూ సంపాదించే వాళ్ళే, కుటుంబాలను సక్రమంగా నడిపిస్తున్న వాళ్ళే, పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉంచగలిగినటువంటి వాళ్ళే. కానీ మందిరంలో గిన్నెలు కడగమంటే ఉద్యోగస్తులతో సహా ఎవడైనా సరే వెనకాడకుండా కడగను అన్న చర్చ ఏమైనా ఉందంటే నాకు తెలియదు, కానీ మనదైతే గ్యారంటీగా ఉంది అందులో. అంటే అప్పగించబడిన పని నమ్మకంగా చేస్తారు. కానీ ఇంకా ఎలిమెంటరీ స్కూల్ లాగా అయిపోయి తిట్లో చేతనే కానీ రాకూడదు, సొంతంగా చేయాలి. నేను చెప్తాను,
అడ్డ మీదకి వచ్చిన కూలోడు చెప్తే చేస్తాడు, ఇంటోడు తెలుసుకొని చేస్తాడు. చెప్పితే ఈ కరుణమ్మ నాకు ఫోన్ చేసి, నేను ఫోన్ చేస్తే అందరు రెస్పాండ్ అయ్యారు అంది. ఏమో అంత ఆనందిస్తావేంది, నువ్వు ఫోన్ చేయకుండా మెసేజ్ కూడా రెస్పాండ్ అవ్వాలన్న. సంతోషం తప్పులేదు, నువ్వు పెట్టినావు సంతోషం కరెక్టే. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఒక్క మెసేజ్ వచ్చిందంటే ఫోన్ అవసరం లేకుండా, అంటే ఫోన్ చేయగానే ఏమన్నా ఆల్రెడీ చూసాం అవసరం లేదు అన్నావా, నువ్వు కొంచెం ఎదిగినట్టు. అలాగే అలాగే ఇక తప్పదు, కొంచెం పనులు ఉన్నాయి కానీ మానుకొని వచ్చేస్తాను వీడి ఇంకా దిక్కుమాలడి కింద లెక్క. బయట పని కంటే దేవుని మందిరములో పరిశుద్ధుల పరిచర్యలో పాలిభాగాలు వస్తుండడం గొప్ప సంగతిగా భావించాలి. తను సంతోషించడం తప్పులేదు. నేనేమనుకుంటున్నా అంటే ఇంకా ఫోన్ చేసే అవసరం రాకుండా కదా. మనం ఒక ప్రోగ్రామ్ షీట్ వేస్తే మళ్ళీ అనౌన్స్మెంట్లు లేవు. December 31 ఒకటి వేస్తే భోజనాలకు మళ్ళీ అనౌన్స్మెంట్లు. ఎంతోమంది కంటే గొప్పగా ఉంచాడు దేవుడు మనల్ని. అట్లా అంటే మనమే నెంబర్ 1 అనుకోకుండా ఎంతోమంది కంటే తక్కువ కూడా చాలా విషయాల్లో ఉన్నాం. అందుకనే కదా ఒకరికంటే ఒకళ్ళు ఘనంగా ఎంచుకోమన్నది. కనుక ఈ రోజున మీ అందరికీ మనం ఏంటంటే, మనము వెళ్ళడం వలన కొంతమంది వస్తుంది. ఆయన డెడ్ రైజర్ అయ్యి ఎంతోమందిని లేపేస్తే, ఒక తల్లి కంట ప్రార్థన చేయంగా పిల్లలు లేక పుడితే ఆడు వికలాంగుడు పుట్టిడట. లేక పుట్టినోడు మళ్ళా వికలాంగుడు. కానీ తల్లి ప్రార్థన బాగా చేస్తుంది కనుక అమ్మ ప్రార్థనా పర్రాలు చేస్తే దేవుడు చెప్పాడంట, ఒక దైవజనుడు వస్తాడు. చూడండి దేవుని కార్యాలు ఎట్లుంటాయో. దైవజనుడు వస్తాడు, నూనె పోస్తాడని ఏం చెప్పలేత, ఆయన ఇట్లా హ్యాంకర్చిప్ తెచ్చి మీ కొడుకు మీద వేస్తాడు, వాడు లేస్తాడట. ఈ తల్లి వాడు పుట్టినప్పటి నుంచి 21 సంవత్సరాలు ప్రతి దైవజనుడి మీటింగ్కి వెళ్తూనే ఉందట. ఎవడేస్తాడో, నా కొడుకు ఎప్పుడు బాగుపడతాడో, నువ్వు వెళ్ళు, నేను ఆశీర్వాద కారణంగా చేస్తా అంటాడు. ఈ దేవుడికి ఏంది అటు కాకుండా చెప్తాడని అనుకుంటారు చాలామంది. ఇలాగ డేటు టైము సెకండ్, మరి డిజిటల్ వాచ్లు పెట్టుకొని సెకండ్ చూస్తున్నావు కదా, వీడికి అన్నీ కావాలి, నువ్వు వెళ్ళు అంటాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలవక నూతన నిబంధనలు రాసింది. ఆయన పేరు ఇప్పటిదాకా వస్తుంది, మనకు తండ్రిగా పెట్టాడు దేవుడు. అంటే ఎక్కడికి వెళ్ళాలో, అరే బయటికి మనం పోదాం మీటింగ్ అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వస్తాం, నేనేం చేయాలి, ఇన్ని ప్రశ్నలే. కొన్ని వల్ల ఏది కాదు, నీ వల్ల ఏది కాదు. ఆయన అక్కడ పిలిచి ప్రతి మీటింగ్కి పోయేదట, ప్రతి మీటింగ్కి పోయి, కానీ అలసిపోలేదు. ప్రభువా ఎవరిని పంపిస్తావో, నేను తిరుగుతున్నా, ఒక అద్భుతం చేస్తాను, నేను విశ్వసిస్తున్నా అంటే. పిల్లోడు కాదు, వాడి టీనేజ్ వచ్చి 21 సంవత్సరాలు వచ్చినాయి. ఆడికి అన్ని పరిచర్యలు చేయాలంటే ఎట్టుంటుంది తల్లికి. కానీ ప్రభువా ఇక నేను చేయలేకపోతున్నా, వీడిని తీసుకో అందా. అనలేదు సార్. మనం ఏమంటాం, వీడికి ఎంతకాలం గడగన్నా ఆయన తీసుకో. నీ అలసట నా అలసట కాదు కావాల్సింది, ఆయన మాట నెరవేరడం కొరకు ఎక్కువ ఎదురు చూడాలి మనం. మన సిచ్యువేషన్స్ ఎట్లుంటాయంటే, ఇంత మటుకు చాలు ప్రభు అని పెద్దలు కూడా అన్నారు. మనమే కాదు, పరిస్థితులు బాగోలేనప్పుడు ఏమంటాం, ఇంత మటుకు చాలు. ఎవరికైనా అనిపిస్తుంది బాగా. నాకే బోడసాని సత్యపోను తొందరగా ఈ కొంపలం లేకుండా ఈ చర్చిలో కొంపలో విసిగిపోయి అని నేను అనుకుంటుంటే, వీళ్ళందరూ ఏమంటారు, మేమందరం నీతో విసిగిపోయి, నీకేం తెలుసు మా బాధలు. ఎవడి బాధ ఆడికి. ఈ మాట ఎవరు చెప్పారు నాకు, మేడం గారే. నాకుంటే నీకుంటే పోవాలి, అది చదువుకొని పోవాలట. అమ్మో ఫిలాసఫీలు చెప్తుంటే వినాలి నేను. అప్పుడప్పుడు ఫ్రేములు కట్టిస్తా ఫిలాసఫీలు. ఏం నాకుంటాయి, ఎవడి ఆడుకుంటాయి చదువు, అది కూడా కరెక్టే. అవునా కదా, ఎవడికి లేకుండా ఏముంటాయి సార్, అన్నీ ఉంటాయి. ఆ ఏవి కూడా మన గురిని గమ్యాన్ని మార్చకుండా. ఇక్కడ 21 సంవత్సరాలు అయిపోయినా మళ్ళీ చెప్తున్నాను, ఆమె బాధను బట్టి కానీ కొడుకు కొన్ని దీన స్థితిని బట్టి కానీ చూడకుండా ఒకే ఒక్క మాట, ఒక సేవకుడు వస్తాడట. ఆయన వస్తే నా కొడుకు బాగుపడతాడని ఇక నేను తిరగలేని కూర్చో ప్రతి దగ్గరికి వెళ్తుంటే. ఇది జర్మనీలో జరిగిద్దట. ఒక ఆయన చెప్తే విన్నా, మనకేం తెలుసు. అక్కడికి వెళ్తే ఒక మీటింగ్లో ఈయన వచ్చారట. ఈయన వచ్చి ప్రసంగానికి ముందు నిలబడంగానే దేవుని ఆత్మ ఆడక్కడ ఉన్నాడు, పోయి అక్కడికి వెళ్ళిపోమంటే, ఈసారి 21 years తర్వాత
ఇట్లా వెళ్ళి దూరం ఇలా బిడ్డ మీద వేస్తే ఆడ వీల్ చైర్ నుంచి లేచిపోయాడట. హల్లెలూయా. నేనేమంటున్నా అంటే 21 years ముందులో ఉన్న వాళ్ళందరూ పాస్టర్లు కాదా, సేవకులు కాదా, ప్రవక్తలు కాదా, అపోస్తలు కాదా? అది నీ కోసం ఒక దేవుడు ఏర్పాటు చేశాడు. పరలోకంలో పోయినప్పుడు నీకంటూ ఏ చిప్ప లేకుండా ఎట్టుంటావు, ఏమి లేకుండా ఎట్టుంటావు? కిరీటం వద్దా, ఘనత వద్దా, కొత్త పేరు వద్దా? నీ వలన ఏదన్నా నీకు రావాలనే కదా దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. మనమే వర్క్ అసైన్ చేస్తాం, పిల్లల్ని బాగా చేసాం రా వెళ్ళి, నీ 4 గంటలు ఉండమని దేవుడు నువ్వు ఉండవా నేను చెప్పినా? దయాకర్ బిడ్డ అట్ట చూస్తావేంది? నువ్వు వండినవా? నాకు బాగొచ్చు, నేను ఒక్కసారి ట్రై చేయండి అని అలా సొంతంగా వచ్చిన వాళ్ళు ట్రై చేస్తే మనకి 20 సార్లు పెట్టుకుంటున్నాయి. అంటే ఎవరి కాడు కాన్ఫిడెన్స్ చేసేవాళ్ళు కూడా పిల్లల కోసం మనమే ఏమంటారు నువ్వు చెయ్యి అని చెప్పడం, చేసిన తర్వాత ఇడ్లీ దోశ దాజ్బాగ్ గాడికి వచ్చా, ఎడ నేర్చుకున్నాడు ఆడు ఇప్పుడు వచ్చి మనకు సలహా ఇస్తాడు. ఎవరికి వచ్చబ్బా చెయ్యంగానే చాలా బాగుంది, నిన్ను అప్రిషియేట్ చేయడానికే నీకు పని చెప్పినాం. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. ఇంతమందిలో పర్సనల్గా చెప్పిన, ఇప్పుడు 10 సార్లు చెప్పడం ఎందుకండి? ఆ రోజున నీకు పని చేస్తామంటే చెమటలు వస్తామంటే చిత్రం నన్ను ఈడ పాదనకని చెప్పి ఆలగడ్డలో పిత్తుండే, అయ్యా ప్రభువా నువ్వు దర్శించు నాయన, ఈ ముసలోడికి శాస్త్రం ఎక్కువైపోయింది అని వండుకుంటా కూర్చున్నావు అనుకో, ఉప్పు వేయాల్సిన దాంట్లో కారం వేసి ఉప్పు వేసిన వానికి ఎట్టుంటుంది? సార్లు అందరు చేసే పనులు అంటే ప్రార్థనలోనే ఉప్పు ప్లేస్లో కారం ప్లేస్లో వాళ్ళకి అప్పగించబడిన పని ఒప్పుకోక, నచ్చక, మనసుకు తెచ్చుకోక చేయటం వలన రిజల్ట్ బాగుంటలేదబ్బా. మనకు మళ్ళీ చెప్తున్నాను, మనం లేకపోతే, ఆ సౌలు లేకపోతే దావీదు లేడా, నేను లేకపోతే ఇంకోటి రాడా? నువ్వు పోతే ఇంకో దేశానికి నష్టమా? ఇంకోడు ఉంటాడు. నీకు ఇవ్వబడిన దాన్ని నిరర్థకం చేసుకోకుండా ఉంటే నువ్వు పైకి వచ్చినప్పుడు నీకు రివార్డ్ ఇవ్వడానికి, సింహాసనం ఇవ్వడానికి, కొత్త పేరు ఇవ్వడానికి, కిరీటం ఇవ్వడానికి అప్పగించిన పనిలో మనం నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. ఆ దైవజనుడు చేస్తే 21 సంవత్సరం నాకు అనిపిస్తుంది దైవజనుడి ద్వారా జరిగిన దానికంటే కూడా తల్లి యొక్క ఓపికనే నాకు ఎక్కువ. ఆ దైవజనుడికి అప్పుడు చెప్పాడు 27 సంవత్సరాల తర్వాత ఒకడొస్తాడు బాగు చేయని చెప్పాలి. ఆ రోజు ఆ మీటింగ్లో వెళ్ళి చేయని చెప్పాడు. కానీ ఈమెకి 21 సంవత్సరాల క్రితం నుంచి నిరీక్షిస్తూ ఉంది. కనుక మనల్ని దేవుడు ఏ పనిలో ఎక్కడ పెట్టినా ఆ పనిని నమ్మకంగా చేయాలి. ఒకటి దేవుడే పంపించేది ఉంటుంది, పంపబడిన వాళ్ళు పంపించేది, అప్పగించే పనులు కూడా ఉంటాయి. రెండిట్లో కూడా నమ్మకంగా ఉండాలి. ఒకవేళ నిన్ను అపోస్తులుగా నియమించాడా, ఇంకా బోధకులు ప్రవక్తలుగా నియమించాడా, సువార్థికులుగా నియమించాడా, కాపర్లుగా నియమించాడా, ఇంకా లాస్ట్ ఏంటి ఉపదేశకులుగా నియమించాడా? ఎవరిని ఎక్కడ నియమించినా ఒకటే గోలు, క్రీస్తు కలిగిన స్వారూప్యము నీకు ఇవ్వబడిన పరిచర్య ద్వారా ప్రజల్లోకి రావాలి. నీ డబ్బులు పెరగడం తప్పులేదు, బ్రాంచులు పెరగడంలో తప్పులేదు, ఎన్ని జట్టు ఫ్లైట్ కొనుక్కోబా తప్పులేదు. నీకు అప్పగించబడిన వాళ్ళు క్రీస్తు స్వరూపం వచ్చిందా లేదా అనేదే ముఖ్యం. చాలామంది పాస్టర్లు అనగా దిక్కుమాలలాగా ఉండాలని లేదు. దిక్కుమాలలో ఉన్నా డబ్బున్నా ఇదే మ్యాటర్ కాదబ్బా. నీ పని కిరీటం ఇచ్చేది, నిన్ను గణపరిచేది, నీకు పేరు ఇచ్చేది ఏదంటే అప్పగించిన పని నమ్మకంగా చేయటమే. డబ్బులు ఉన్నోడు తిడుతుంటాడు. డబ్బులు లేనోడు అలా తిట్టమంటే నాకేమనిపిస్తుంది, 5 తలాంతులు ఉన్నోడిని చూసి 1వ తలాంతులు తిట్టుకుంటే ఈడు కూడా నరకానికి పోతాడు. నీకు ఇచ్చిన పని నువ్వు చేసుకోబ్బా. నేను అందుకని అందరితో పెట్టుకోకుండా నాకు మా తమ్ముడికి చెప్తా, వాడికి 5 ఇచ్చాడు, నాకు 1 ఇచ్చాడు, నా పని నేను చేసుకోవాలి. కానీ ఆడేకాలు ఏం పడుతుంది? అసలు మనకు సంబంధం లేని పని మనకెందుకు? అప్పగించబడిన పని నమ్మకంగా చేయాలి. కనుక ఈ రోజున ఇప్పుడు దాకా చర్చిలో నేను అప్పగించినవి అన్నీ చేస్తున్నారు, ఇక ముందు కూడా చేయండి. మీరు లేకపోతే నష్టం లేదు, నేను లేకపోతే దేవుని రాజ్యానికి నష్టం లేదు. కానీ అప్పగించిన పని నమ్మకంగా చేయాలి. చేస్తేనే మనకు మెండైంది. దేశంలో ఆయన నమ్మకస్తుల కొరకు ఎదురు చూస్తున్నాడంటే చెప్పిన పని చేసేవాడే నమ్మకస్తుడు కాదు, అది ఎలిమెంటరీ స్టేజ్. నమ్మకస్తుడు ఎవడంటే అప్పగించిన పని డబల్ చేసేవాడు. మొట్టమొదటిగా విధేయత చూపించాలి, రెండవదిగా దాన్ని
రెట్టింపు చేస్తేనే అలాంటి నమ్మకస్తుల కొరకు చేస్తాడు. నీవు నేను రెట్టింపు చేస్తే ఈ పాటికి మన రాష్ట్రంలో, మన దేశంలో, మన ప్రాంతంలో క్రైస్తవ శాతం పెరగదా? దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు పెరగరా? క్రీస్తుని హృదయంలో చేర్చుకున్న వాళ్ళు పెరగరా? క్రీస్తు మార్గంలో నడిచే వాళ్ళు పెరగట్లేదు. ఎందుకు పెరగట్లేదండి? మన ఇల్లు, మన ఉద్యోగం, మన వ్యాపారం, దీనికి సమయం. కానీ నేను ఈరోజు ఒకటి పెట్టినాను, చూశారు మీరు. తర్వాత చూడండి, బిజీగా ఉన్నారేమో. మీ సొంతంగా మీరు చేసుకోవడానికి, మీ ఇల్లు గడవడానికి మీరు పనిచేసేది 8 గంటలైతే ఇంకోటి కోసం, నీ ఆత్మ కొరకు, అది అర్థం వేరు. కానీ నేను చెప్తున్నాను, మన ఇంటి కొరకు చేస్తే, ఇంత పని చేస్తే, నీ ఆత్మ కొరకు నువ్వేం చేస్తున్నావు? ఓ గట్ట అయిన పని చేయవా? నీ కొరకు నువ్వు. మంచివాడు తనకే ఎవడే మందికి పిల్లలు వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు. నీ సంగతి ఏంది? నీదేంది? ఫస్ట్ ఆలోచన చేద్దాం. ప్రార్థన, ఉపదేశాలు, ఇవన్నిటికంటే ముందుగా ఆయన మళ్ళీ దేనికి పిలిచాడో దానికి కరెక్ట్గా ఉండండి. అపోస్తలుగా పిలిచారా? వాళ్ళు ఎక్కడున్నారండి? సంఘంలో ఉన్నారు. మళ్ళీ ఎక్కడున్నారు? ప్రవక్తలు ఎక్కడున్నారు? సంఘాల్లో ఉన్నారు. కొత్త నిబంధనలో మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు ప్రవక్తలు. అలాగే సంఘంలో ఎవరున్నారు? సువార్థికులు ఉన్నారు. ఎవడు 2 వాక్యాలు చెప్తే చాలు. ఫిలిప్పు సువార్థికుడు ఎంతమందికి స్వస్థత పడితే ఆడ కుంపట్లో పెట్టేయడమే. కానీ నీ పరిచర్య ద్వారా మందిరంలో చేర్చబడినోడు ఎవడో, లేకపోతే నీ పిలుపు ఏంది అసలు? ఉపదేశం చేసేవాళ్ళు ఉండాలి. నెక్స్ట్ ఇయర్ నేను చెప్పిన పిల్లలందరికీ చెప్పిన, నిరీక్షణ నీకు కూడా చెప్పానా? ఈ పిల్లలకి చెప్పిన, నార్త్ ఇండియాలో వస్తే ఇక నేను టీచింగ్ చేసేది కదా, మీరు చెప్పాలా. ఎందుకని పిల్లలు ఏమైనా హోంవర్క్ ఎత్తి చేస్తారు, పెద్దలు చేయరు అసలు. ఏమో ఈ చేత ఇంకా ఆడికి వెళ్తామే ఎక్కువ అంటే ఇంకోటి చెప్తున్నాడు మాకు అని. అందుకే వీళ్ళని వదిలేసా నేను ఎట్లుంది తెలుసా? అప్పుడు నేను అంత గొప్పవాడిని కాదు, కానీ అనిపిస్తే సమయాలు కూడా ఎవడొస్తే ఈడే అనుకున్నాడే లేదా? ఎవడొచ్చినా వీడు నిజంగా ప్రవక్తే, వీడికి భ్రమ ఏంటి అనుకోకండి. బైబిల్లో ఉన్నాయి భ్రమలే చెప్తున్నా చూడు. ఎవడొచ్చినా అట్ట. నేను కూడా కొంతమందిని చూసి వీళ్ళే అనుకున్నా, అసలు వీళ్ళు కానీ కాదు. చూడంగానే వీళ్ళు అనుకుంటున్నాం. అబ్బా, నెక్స్ట్ తరాన్ని దేవుడు లేపుతాడు, మనకంటే మించి చేస్తారు వాళ్ళు చెయ్యాలా, మనం చూడాలా. ముందుగానే ఉంచుతాడో అని తెలుస్తలేదు. ఆ రోజులు చూడాలని ఆశ ఉంది. ఇంత స్ట్రిక్టా, చేతులు ఖాళీయా, ఎంతకు రాడా? ఒకడేమో స్టేడియంలో పెడుతున్నాడు, ఒకడేమో హాల్లో పెడుతున్నాడు. మన కాడ ఎవడుంటలేడు. ఎవడుండకపోయినా నాకు అనిపిస్తుంది ఇర్మియా టైంలో ఎవడు లేడు. తర్వాత ఒక దానియేలు వచ్చాడు, తర్వాత షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వచ్చారండి. దేశాన్ని శాసించే వాళ్ళు వచ్చారు. అలాంటి పరిచర్లు మన పరిచర్లు కూడా వస్తారు గ్యారెంటీగా, నేను నమ్ముతున్నాను. అంతేగాని కాంప్రమైజ్ అయ్యే పని అస్సలు లేదు. కనుక ఈ రోజున సంఘ పరిచర్యలో మీకు అపోస్తలుడువా, ప్రవక్తవా, ఉపదేశకుడువా, బోధకుడువా, సువార్థకుడు, అన్నిటికంటే ముందుగా దేవుని చేత నియమించబడిన పోస్టులు అవి. అది దానికంటే ముందు సంఘంలో అప్పగించిన పని చెయ్యాలి. తర్వాత రెండవదిగా అప్పగించబడి పంపబడిన వాళ్ళే సంఘం లేకుండా, పెద్దలు లేకుండా నువ్వు నాతో రా అంటే కూడా వెళ్ళిపోయారు. అలాంటి విధేయత మనకు వస్తే దేవుడు మనల్ని ఒక మంచి పోస్టులో పెడతాడు. మంచి పోస్టులు అంటే ఏంటి? అపోస్తలుడా, సువార్థికుడా? మంచి పోస్ట్, బెస్ట్ పోస్ట్ అపోస్తలుడా, సువార్థికుడా? అట్లా అనుకోండి. నేను అనుకోవట్లే. ఈ 5 పేర్లు కూడా క్రీస్తు స్వరూప్యం అన్నాడు. అంటే అందరూ కలవాలి. అంటే ఏంటి? క్షేమం. ఇందాక ఇల్లు గురించి చెప్పాను కదా. వీడు వాళ్ళు ఏమంటారు, మన ఉప్పరోళ్ళ లేబర్ అంటారు చూడు, మట్టితో వాళ్ళని ఏమంటారా, అలా కొట్టు వడ్రు పని చేయింది. నీకు అసలు పునాది ఎట్ట పడుతుంది? గుంటలేంది. ఆడెక్కడున్నా ఆయన చూద్దామంటే గుంటలోకి పోతావు ఏంటి? మళ్ళా వాళ్ళు లేకపోతే అసలు ఆ పునాదే ఇల్లు ప్రారంభం పడదు కదబ్బా. అట్లాగే ఒక సువార్థికుడు లేనిదే నువ్వు ఎవరికి చెప్తావు? అసలు లెక్చరు వాడు చెప్పందే, జనాలు తీసుకురాందే ఎవరికి చెప్తాం మనం? నువ్వు ఒక కాపురమైన, ఒక అపోస్తలుడైన, ఒక బోధకుడైన, ఉపదేశకుడైన వీళ్ళందరికీ ఆ సువార్థికుడు లేనిది మనం ఏడ దక్కిస్తాం. కనుక మనకి ఎవడు ఎక్కువ ఎవడు తక్కువ కాదు. నేను చెప్తున్నాను కదా, ఈ 5 వల్లనే ఈ ఇల్లు కట్టబడినట్టుగా దేవుడు నివసించదగ్గ ఆలయంగా మనుషులు మార్చబట్టకు వీళ్ళందరూ రావాలి.
అందరు అందరికి కూడా ఒకే పోస్ట్, నువ్వు ఏ పోస్ట్ అని చెప్పుకోకు, కానీ గురి ఏమైందాలా? క్రీస్తు స్వరూపము వీళ్ళలోకి, నువ్వు సువార్త చేసినా ఆయన స్వరూపం రావాలని ఆశ ఉండాలి. ప్రవచనం చెప్పినా ఈడ ఆస్తి అమ్మేసి నాకు అప్పుడు డబ్బులు ఇచ్చారని ప్రవచనం చెప్పమాక. ప్రవచనం ఏం చెప్పాలి? ప్రవచనము కూడా వానికి క్రీస్తు స్వరూపం అంటే ఏంటి? నువ్వు చెప్పే హెచ్చరిక, బోధ ఏదైనా దేవుని ప్రవచనంలో అల్టిమేట్గా ఏమై ఉండాలి? మనకి వాడు క్రీస్తు స్వరూపంలోనికి రావాలి. కాపరి అయినా సరే 10 మందిని కాస్తున్నామంటే ఏం రావాలా? ఇవన్నీ రిమోట్లు ఉండవు సార్. ప్రోగ్రామింగ్ చేస్తే గొర్రెలు పోయి తినేసి మళ్ళీ వెనక్కి రావు. గొర్రె అంటేనే అడ్డగోలుగా తిరిగితేనే గొర్రె కదా. వాటికి నీళ్ళు ఎక్కడ తాగాలో మనం నేర్పించాలి, భోజనం ఎక్కడ పెట్టాలో నేర్పించాలి, ఏ కొమ్మలో ఉంచాలో తెలవాలా, అటు ఇటు తిరిగితే తీసుకురావాలి, అవసరమైతే భుజాల మీద వేసుకోవాలి. భుజాల మీద వేసుకునేది 2 ఉంటాయి. అప్పుడే పుట్టిందన్న ఉండాలి, దాని కాలుకి దెబ్బన్న తగిలి ఉండాలి. ఏమీ లేకుండా బలిసిన దాన్ని ఎవడు వేసుకుంటాడు? నువ్వు నన్ను లెక్క చేస్తావు, నిన్నెందుకు వేసుకోవాలి అసలు? ఎవరు వేసుకుంటారు? ఎవరి కాళ్ళు ఇన్నిసార్లు నన్ను ఎక్కించుకోలేదు, నువ్వు కాలే కొట్టుకో, ఎక్కించుకుంటాను నేను కూడా కదా. ఎందుకు ఎక్కించుకోవాలి సార్? నువ్వు మంచిగున్నావు కదా. 2 ఒకటి అప్పుడే పుట్టిందన్న అయి ఉండాలా, రెండోది దానికి ఏమైనా గాయమన్నా అయి ఉండాలి. ఎక్స్ట్రా కేర్ అనుకోకండి పరిస్థితిని బట్టి. కనుక ఏ పరిచర్య మీకు అప్పగించబడినా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, నాకు మనందరం కూడా ఒకటే గురి, వారికి క్రీస్తు స్వరూపం మనకు రాని ఆడికేమవుతుంది, మనకు రావాలి, వాళ్ళకి రావాలి. అలాంటి పరిచర్యలు కొనసాగిస్తే రానున్న దినాల్లో మన ద్వారా దేవుడు అనేక మందిని దేవుని సన్నిధిని, మళ్ళీ చెప్పిస్తాను నుండి, మనకు ఎందుకు మనం అంటే నీకేమన్నా ఇవ్వాలంటే నువ్వేమన్నా చేసి ఉండాలి కదా. అంత వాళ్ళ ద్వారా చేస్తే నీకేమిస్తాడు? ఒక సింపుల్ చెప్పనా, మొత్తం మోసే చేసి స్వాస్థ్యాలు కూడా పంచేసి ఇంకొక 5 సంవత్సరాలు చేసేపోదునా? మరి ఇంత 40 ఏళ్ల నమ్మకత్వానికి యెహోషువని హెచ్చించవద్దు దేవుడు? మరి ఆయన మోసే అనర్హుడా కాడా? ఏం చేయలేడా? ఇంత చేసినోడు చేయలేడా? ఎందుకు చేయలేడు సార్? ఈయనకు కూడా ఘనత ఇవ్వాలి, ఈ విధేయుడికి కూడా హెచ్చించాలి, ఈ విధేయునికి కూడా గొప్ప ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. వాళ్ళని ఇవ్వడం, ఆయన తీసాడంటే వాళ్ళ తప్పు కాదు, ఇక్కడ ఈయన హెచ్చించడానికి కూడా. మన ముందున్న వాళ్ళంతా పిచ్చోళ్ళు కాదు, వాళ్ళ పరిధిలో వాళ్ళు చేశారు. అవకాశం మనకు వచ్చిందంటే మనకు కూడా సింహాసనం, కిరీటం, మనకు కూడా పేరు, మనకు కూడా దేవుడు ఏర్పరిచినటువంటి పరలోకంలో పట్టణాలు స్వాస్థ్యంగా ఇవ్వడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. ఆ అవకాశంలో మళ్ళీ చెప్తున్నా, సొంత ఎజెండా కానీ, సొంత రాజ్యం కానీ, సొంత పలుకుబడిగా, సొంత డబ్బుల కోసం కాకుండా ప్రతి వాడు కూడా క్రీస్తు స్వరూపంలోనికి రావాలన్నట్లనే పరిచర్య చేస్తే నిజంగా అది మహిమగల పరిచర్య అవుతుంది. హల్లెలూయా. ప్రతి వారు అలాగే చేస్తున్నారా అనే దాని గురించి ఆలోచన పడి మనకు అప్పగించబడిన పని మనం కరెక్ట్గా ఎవరు ఎందుకు సేవ చేస్తున్నారు చెప్పండి? నాన్న కిడ్నీ బొంగని ఆడు సేవకుడు అయిపోతున్నాడు. ఎందుకు అవుతాడు? అంతవరకు చర్చిలో ప్రార్థన కూడా చేయనోడు ఇప్పుడు పాస్టర్ అయిపోతున్నాడు. ఎప్పుడు? ఎవరైతే పులిపీటి మీదకి వచ్చేదానికి ముందుగా అప్పగించబడిన పని చేసిన వాడై ఉండాలా, వెళ్ళమన్న చోటకి వెళ్ళిన వాడై ఉండాలా, వెళ్ళే వారికి సహకారులై ఉండాలి. అయ్యేమీ లేకుండా వచ్చి ఇక్కడ నిలబడేది సరైన విధానం బైబిల్లో లేదు. అలాంటి పరిచర్యలో మనము మన పిల్లలుండి, మళ్ళీ చెప్తున్నా, మనం లేకపోతే ఏం నష్టం లేదు. కానీ దేవుడే ప్రేమించి మనకు అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే మనకు కూడా కిరీటం, మనకు కూడా బహుమానం, మనకు కూడా సింహాసనం, మనకు కూడా కొత్త పేరు అన్నీ రావాలని ఆ ప్రేమ గల తండ్రి మనకు అవకాశం ఇస్తున్నప్పుడు ఆ కృపను నిర్ధకం చేయకుండా దేవుని రాజ్య సంబంధమైన పరిచర్యలో మనం పాలుభాగస్తులమై పరిచయం చేసి నమ్మకంగా లోబడడం ఒకటైతే అయితే అప్పగించిన దాన్ని డబల్ చేయడం కూడా నమ్మకస్తులమే. అలాంటి నమ్మకస్తులుగా ఉండి భూమి మీద దీవించబడదాం, పరలోకంలో కూడా మనకు తగిన స్థానాన్ని, సింహాసనాన్ని, కిరీటాన్ని పొందుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.